సార్ చాలా వరకు కూడా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్‌లో ఆల్కహాలు, సిగరెట్ స్మోకర్ గురించి మాట్లాడదాం సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్మోకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టే వీళ్ళకి ఈ సోరియాసిస్ వచ్చింది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టే వీళ్ళకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది అనేవాళ్ళు ఉంటారు. నిజంగా దానిల వల్ల కూడా సోరియాసిస్ వస్తదా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఎక్కువగా మీరు చెప్పిన రెండే, ఇప్పుడు మూడోది కూడా యాడ్ అయింది. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్. ఇవన్నీ మీకు తెలుసు డ్రగ్స్ సొసైటీలో ఎక్కువ వాడుతున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా నడుస్తుంది. ఇవన్నీ కారణం చెప్పాం కదా, గట్టి హెల్త్, పూర్ గట్టి హెల్త్. ఎప్పుడైతే మనం స్మోకింగ్ చేస్తామో, ఇప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు? స్మోకింగ్ చేస్తుంటాడు, కాఫీ తాగుతుంటాడు, స్మోకింగ్ చేస్తుంటాడు, ఆల్కహాల్ తీసుకుంటాడు. ఇవన్నీ ఏం చేస్తుంది? బాడీలో ఇన్ఫ్లమేషన్, మొత్తం గట్టి అంతా ఫిల్లింగ్ వచ్చేసి వాపు వెళ్ళిపోతుంది. వాపు వస్తే ఆటోమేటిక్గా గట్టు లీక్ అయిపోయి ఆటోమేటిక్ డిసార్డర్స్ వస్తాయి. ఆల్కహాల్ కూడా ఏంటంటే ఒక సర్టెన్ కొంచెం వరకు పర్లేదు. మన వాళ్ళు ఈ మధ్య ఏంటంటే సొసైటీలో చాలా మంది అంటే ఫ్యాషన్ కనుకో ఏదనుకో మీటింగ్స్ అనుకో చాలా మంది రెగ్యులర్ అయిపోయింది, ఎస్పెషల్లీ తెలంగాణలో. ఊకే దాంతో పాటు ఏం చేస్తారు, మందు ఒకటి తీసుకోరు కదా, స్టఫ్ అని చెప్పి ఆ డ్రై ఐటమ్ చేస్తారు. వాడి ఆయిల్లో ఏం చేయించి దాన్ని ఫ్రై చేసి దాని రకరకాల, ఇప్పుడు ఎందుకు తెలంగాణలో రకరకాల నాన్ వెజ్, ఎన్ని రకాల నాన్ వెజ్ తింటాడు. దాంతో పాటు మితంగా తీసుకుంటే ఏదైనా సరే ఓవర్ గా అయిపోతేనే ఇబ్బంది. ఏదైనా సరే అట్లా పడేయడం వల్ల మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. గట్టు చాలా ఇబ్బంది ఉంటుంది, లోడ్ అయిపోతుంది. మెయిన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల గట్టు ప్రాబ్లమ్ అంతే. గట్టు ప్రాబ్లం వచ్చిన ఆటోమేటిక్ బ్లడ్ లో కలిసిపోయి టాక్సిన్స్ ఇవన్నీ సింప్టమ్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ డిసార్డర్స్, డిసీజెస్ అని వచ్చేస్తాయి. సార్ ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత పేషెంట్ అంటే మామూలుగా వాళ్ళకి సోరియాసిస్ అని తెలియదు. చాలా మంది ఎప్పుడైనా సరే హోమియోపతిని ఒక ఆప్షనల్ ట్రీట్మెంట్ లాగా చూస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చి వెంటనే వస్తున్నారు. ఒకప్పుడు చూస్తే మొత్తం అందరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పటికే మొత్తం అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదమ్మా అని చెప్పేసి మీరు అనేవాళ్ళు. సో మొత్తం అన్ని తిరిగి వచ్చేసారు. ఇప్పుడు మీరు వెంటనే వచ్చింటే మేము తగ్గించేవాళ్ళం అనేవాళ్ళు. ఇప్పుడు సోరియాసిస్ అటాక్ అయింది, మాకు తెలిసిపోయింది, మేము ఇప్పుడు వెంటనే వచ్చారు అని అనుకోండి, ఎట్లా ఉంటాయి రిజల్ట్స్ మీవి? మీరు చెప్పింది కరెక్టే. ఏంటంటే ఇంతకుముందు అవేర్నెస్ తక్కువ, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి డైరెక్ట్ 50% వస్తున్నారు. ఎందుకంటే తెలుసు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా చెక్ చేసుకుంటారు, ఏది సర్ప్రైజ్ కాదు, ఏ డాక్టర్ దగ్గర పోవాలని. 50% తెలియకనో లేదు వాళ్ళు వీళ్ళు చెప్పారని డాక్టర్కి వెళ్ళి తిరిగి వచ్చేసి ఎప్పుడు వచ్చినా సరే మన దగ్గర ప్రజెంట్ కండిషన్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ ఎట్లా ఉందో దాన్ని మన సింప్టమ్స్ తీసుకొని ఇస్తాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎంత ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం దాన్ని డిసీజ్ అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ఓకే. ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తే మామూలుగా ఇది ఎన్ని రోజులలో తగ్గేది సార్? ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికే చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నాడు. వాడికి వచ్చేసేసి ఇప్పుడు చిన్న ఏజ్ అంతే, అంటే 5 సంవత్సరాలు వచ్చాయి, వాడికి 9 నెలల్లో వచ్చింది. వాడికి ఇప్పటికీ అట్లే ఉంది. ఒకవేళ మీరు ఛాలెంజింగ్ తీసుకొని తగ్గించాలి అని అంటే అట్లా చిన్న ఏజ్ లో వచ్చిన వాళ్ళకి ఎన్ని నెలల్లో తగ్గేయచ్చు? ఇది సోరియాసిస్ అనేది ఆటోమేటిక్ డిసార్డర్ కదా, అది మనం వాళ్ళ పర్సనల్ అంటే వ్యక్తిగతంగా ఉండే ఇమ్యూనిటీని బట్టి వాళ్ళ ఇండివిజువల్ బట్టి మనం చేస్తాం. పిల్లల్లో వచ్చింది, అతను ఎందుకు వచ్చింది? చిన్న పిల్లల్లో ఎక్కువ మందికి పిల్లలు ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తుంది. ADHD ప్రాబ్లం, ఆటిజం ఉంటుంది, వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ డిఫరెన్స్ వాళ్ళకి వస్తుంది. అది ఇంకా అసోసియేట్ ఏముంది, ఆటిజం ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవచ్చు. అలాగే ఏజ్ దాంట్లో వచ్చింది అనుకో సోరియాసిస్, వాని ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, ఎర్తోడర్మిక్ సోరియాసిస్ అంటారు కదా, వాళ్ళంతా 80% వచ్చింది, వాళ్ళకు టైం పడుతుంది. లేదు ఇప్పుడు ఎనీ సోరియాసిస్ మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం రైట్ రెమెడీ ఇచ్చినామంటే విత్ ఇన్ 1 month నుంచి రియల్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది 3 months తగ్గినట్టు, కొంతమంది 1 year పట్టింది, కొంతమంది 1.5 year కూడా పడుతుంది. 90% రివర్స్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళ కోఆపరేషన్ కావాలి. ఏంటి కోఆపరేషన్ తెలుసా మీకు? డైట్, మైండ్ సెట్. సూపర్. డైట్ రూల్ చాలా ఉంటది. ఎందుకంటే మనం తినేది చెప్పాను, గట్ రిలేటెడ్ డైట్ దానికి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు సార్? సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఒకవేళ తెలియంది వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని అంటే, అదే సోరియాసిస్ లేదంటే కొన్ని ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నాకు తెలిసి నాన్ వెజ్ కూడా తక్కువ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే మంచి ఆయిల్ తీసుకోవాలి. ఈ కరెంట్ అక్కడ ఆయిల్ తీసుకోవడం ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల. బాడీకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం, స్కిన్ క్యూర్ కావాలంటే. అందువల్ల మంచి ఆయిల్స్ లైక్ గీ, బట్టరు, ఈ కోకోనట్ ఆయిల్, ఇవన్నీ మంచివి యాక్చువల్ గా. ఇప్పుడు మనం మార్కెట్ దొరికే ప్యాకెట్ ఆయిల్ ఉంది చూసినావా, సన్ఫ్లవర్ ఆయిల్, అవన్నీ చాలా డేంజర్. అవి ప్రాసెసింగ్ అని మెయిన్. ఇంకేంటి షుగర్ అన్నిటికంటే డేంజర్, తెలియదు. ప్రాసెసింగ్ షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన నాట్ ఓన్లీ షుగర్ కాదు, సోరియాసిస్ కూడా చాలా పెరిగిపోతుంది. తెలియదు. స్వీట్స్ తినకూడదు. సో ఇంట్లో స్వీట్స్ ఏదో కొద్ది తీసుకొని తినొచ్చు, బయట స్వీట్స్ ఏమేస్తుంది, చాలా నుంచి అట్లే ఉంటుంది, ఎసెన్షియల్స్ వేస్తారు,
దాంట్లో ప్రిజర్వేటివ్స్ చేస్తారు, చెడిపోకుండా షుగర్ ఉండాలి కదా. రకరకాల. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆబ్వియస్ గా వాళ్ళ డబ్బులు వీళ్ళకి అంతే ఏ తక్కువ వస్తే అది వేస్తారు. ఏది తక్కువ వస్తే అదే బయటికి మాత్రం చున్నీ బాగుంటుంది. అవునవునవును. ఇవన్నీ హై సాల్ట్ తీసుకోకూడదు. సాల్ట్ వల్ల కూడా సోడియం, ఎందుకంటే ఆల్రెడీ బాడీ ఇన్ఫ్లమేషన్ లో ఉంటుంది. ఎస్ ఎస్ సాల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు, షుగర్ ఎక్కువ తీసుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ముఖ్యంగా చింతపండు, నిమ్మకాయ కూడా తగ్గించుకోవాలి. ఓకే ఓకే. తర్వాత నాన్ వెజ్ చెప్పాను మీకు, స్మోకింగ్ తగ్గించుకోవాలి, డ్రింకింగ్, లైఫ్ స్టైల్, నిద్రపోవాలి బాగా. నిద్రపోవాలి. ఫస్ట్ టెన్షన్ నుంచి బయటికి రావాలి. మీరు ఫస్ట్ మీ దగ్గరికి వస్తే ఆ డిప్రెషన్ నుంచి బయటపడేటట్టు చేస్తారా? ఖచ్చితంగా. ఎప్పుడైతే డాక్టర్ కాన్ఫిడెన్స్ చెప్తాడో పేషెంట్ సగం జబ్బు తగ్గిపోతారు. ఎస్ ఎస్ ఎస్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అదే మెయిన్. మన దగ్గరకు వచ్చి వాళ్ళంతా ఎట్లా వస్తారు, ఒక లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఏదో హోప్లెస్ లో, ఏం సార్ అని చూసాం సార్, ఏదో మీరు చెప్తాను ఒకటి చేస్తా అంటారు. కానీ 20 minutes మాట్లాడిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ హోప్ పెరిగిపోద్ది. ఖచ్చితంగా నా దృష్టిలో ఫ్లోరెసెన్ పెద్ద జబ్బేం కాదు. కానీ పేషెంట్ కోఆపరేట్ చేసినా అంటే డైట్, తర్వాత మైండ్ సెట్, ట్రీట్మెంట్ కరెక్ట్ ఫాలో అయితే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ కోర్స్లో 100% రివర్స్ చేసుకోవచ్చు.